వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్ఛార్జి మోపురి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన మినీ మహానాడులో మహిళలు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పసుపు జెండాలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. చివరి రోజు కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను సన్మానించి వారి సేవలను అభినందించారు. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి మా నాయకుడైనటువంటి దాట్ల బుచ్చిబాబు గారి సమక్షంలో ఈ 10 క్లస్టర్లలో కూడా మేము ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి సుమారు 1000 మంది హాజరవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా వసతి ఏర్పాట్లు కానీ, భోజన ఏర్పాట్లు కానీ, అదేవిధంగా అల్పాహార విందులు ఏసీ ఆడిటోరియం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం యొక్క భవిష్యత్ ఆలోచన కార్యాచరణ కూడా తెలుసుకుంటారని, ఈ ప్రభుత్వానికి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు దగ్గర నుంచి స్క్రీన్ మీద చూస్తున్నాం. మన పొద్దున్న ఉదయం నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి కార్యకర్త, మహిళా కార్యకర్త వచ్చి ప్రతి కార్యకర్త కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడుపుతున్నారు. వీరందరికీ కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి అమలు చేయడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం వరకు ఈ 10వ క్లస్టర్ 8 పంచాయతీల్లో ఇంజరం గ్రామంలో ఉన్న ముత్తిమిల్లి రాంబాబు కళ్యాణ మండపం పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు మొదటి రోజు కానీ మేము ఊహించినంత మీకు స్పందన వచ్చింది. దాని అనుగుణంగా రేపు ఇంకా ఉత్సాహంగా మేము ఏర్పాట్లన్నీ చేస్తాము. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు ఉత్సవాలు హైబ్రిడ్ విధానంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యకర్తే అధినేత, అధినేతే కార్యకర్త నినాదంతో 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు కొనసాగాయి. మహిళా సాధికారతకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తోందని అమూల్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి, జిల్లా నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఐ థింక్ ఎప్పుడు కూడా మళ్ళీ మనకు ఒక్కోసారి అవకాశం వస్తుందో లేదో రాకూడదు అనుకుంటాను, కానీ మొదటిసారి మహానాడు ఒక వర్చువల్గా ఏర్పాటు చేసుకుని మనందరూ కలిసి ఒకేసారి ఎప్పుడైనా సరే మన మహానాడు మనం కలుసుకోవడానికి చాలా ఇబ్బంది వచ్చేది, కానీ ఈసారి మనందరూ కలిసి చేసుకునే విధంగా ఏర్పాటైంది. మీ అందరితో కలిసి ఈరోజు 2026 మహానాడు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మహానాడు మీ అందరికీ తెలుసు ఏ విధంగా మనం కార్యాచరణ రూపొందిస్తాము. 2 రోజులు ఒక పండగ వాతావరణంగా. అందరికీ నమస్కారం. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిని. తెలుగుదేశం పార్టీ అంటేనే పెద్ద కుటుంబం. మా పెద్ద కుటుంబానికి ఈవేళ సంక్రాంతి లాంటి పెద్ద పండుగ ఈ మహానాడు. ఈ 2026వ సంవత్సరంలో మేము స్త్రీశక్తి అనే ఒక థీమ్ తోటి మహానాడిని జరుపుకోవటం మా అందరికీ స్త్రీలకు మరి ముఖ్యంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఆనాడు అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక మంచి నినాదంతో పార్టీని స్థాపించి ప్రజలను దేవుళ్ళు చేశారు. ఆ తర్వాత చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా ఆయన మన ముందుకు తెలుసు. కోనసీమ అంటే పచ్చటి తోరణాలు, పచ్చటి ఆకుల మధ్యన గ్రీన్ కార్పెట్ అని అంటారు. అలాంటిది ఈ వేళ మా రాజోల్ నియోజకవర్గం పచ్చడి తోరణాలు, పసుపు తోరణాల మధ్యన పసుపు పండుగ చేసుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప పార్టీలో మేమందరం ఉంటూ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమంలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్తో వెళ్తూ బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతున్న మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు ఎన్సీ సంతోష్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మహాత్మా గాంధీపై సీఎం మాట్లాడిన తీరు అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచానికి స్ఫూర్తిగా నడిచిన గాంధీజీని తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. గాంధీ గారి గొప్పతనం మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
అతని జాతిపితగా భారతదేశానికి ఊరికే కీర్తి, అతని నిరాడంబరత, ఎటువంటి పదవిని కూడా ఆకాంక్షించకుండా భారతదేశ స్వాతంత్రంలో అతను చూపించిన త్యాగం మార్గం ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణ. అందుకే ఈరోజు 100కు పైగా దేశాల్లో గాంధీ విగ్రహాలు ప్రజలందరినీ ఐకమత్యం చేయడంలో నిజంగా ఎన్నో ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహమే కావచ్చు, లేదా స్వదేశీ స్వావలంబన అంటే ఖాదీ దుస్తులను ధరించాలి, విదేశీ దుస్తులను మనం వాడొద్దు, దేశ ఆర్థిక వృద్ధికి నిజంగా తోడ్పడుతుందని చెప్పేసి ఆయన చూపించిన మార్గం నిజంగా ఆదర్శవంతమైనది. ఇలా నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూస్తే త్వరలో గాంధీ భవన్ని సిబిఎన్ భవన్గా మార్చే ప్రయత్నం ఆయన కొనసాగిస్తున్నట్టు అర్థమవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పార్టీ యొక్క ఆవిర్భావం ఏంది, ఇప్పుడు పార్టీ ప్రస్తుతం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. మళ్ళీ దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? అదే స్టేజ్పై చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా వివరణ ఇస్తారు? ఇలా ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ రాష్ట్ర పరువుని, మన యొక్క జాతి గౌరవాన్ని కించపరిచేలా తక్కువ చేసే విధంగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి నిజంగా తగదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సమావేశాల్లో ఏది పడితే. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలపై సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు, ఫర్టిలైజర్ దుకాణదారులు పాల్గొన్నారు. శాఖ తరఫున తెలిపేది ఏంటంటే, ఏదైతే టాస్క్ ఫోర్స్ కమిటీని ఎంఆర్ఓ గారు, మేము దేవ గారు సమక్షంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ పలు ఫర్టిలైజర్ సెంటర్స్ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవకతవకలు ఉన్న చర్యలు తీసుకోవడంతో పాటు మా తరఫు నుంచి మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా బయట నకిలీ విత్తనాలు కానీ, లేకపోతే లైసెన్స్ లేని విత్తనాలు కానీ, లేకపోతే లైసెన్స్ కాని ప్రిన్సిపల్ అమ్మే విత్తనాలు కానీ ఏదైనా మీకు ఇచ్చినట్టే మాకు ఖచ్చితంగా సమాచారం అందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా సరే అక్రమాలకు పట్టుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. సో ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మన మండలంలో ఎక్కడైతే ఎరువులు ఎక్కువ, అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ అమ్మడం కానీ, తర్వాత యూరియా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ అమ్మడం కానీ, దానివల్ల నేల స్వభావం, మనుషుల స్వభావాన్ని దెబ్బతింటారు. కాబట్టి ఇది వెళ్తాయమని ట్రాన్స్పోర్ట్ దాడులు ఇమీడియట్లీ చేయమని చెప్పి కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆటో ఆదేశాల మేరకు ఏవో లోకల్ ఏవో మరి ఎంఆర్ఓ తర్వాత ఎస్ఐ హాస్పిటల్ ఫర్టిలైజర్ షాప్ను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. తదుపరి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ 122 మంది లబ్ధిదారులకు 1.22 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదింటి ఆడబిడ్డలకు ఈ పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్కు రానున్నారని, జిల్లాకు వరహల జల్లు కురిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇటువైపు మన కౌన్సిలర్లు శివకుమార్ గారు, ఆ ఊరికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు తన సోదరీమణులందరికీ కళ్యాణ లక్ష్మిగా వాళ్ళందరికీ బహుమానం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మన ప్రభుత్వం ఏం చేసింది, ఏం అభివృద్ధి చేసిందని మాట్లాడుతూ ఉంటారు మున్సిపాలిటీలో. నేను ఒక్కడే చెప్తా ఉన్నా,
గతంలో 50 కోట్ల రూపాయలు ప్రతి వార్డుకి 50 లక్షల రూపాయలు ఇస్తున్నా చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీసులు పెద్ద పైలాన్ కట్టి చివరికి దాన్ని పక్కన పెట్టిండు. బడ్జెట్ కేటాయింపు లేదు. దాని ఆ కార్యక్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అన్నిటికీ మనం శాంక్షన్లు ఇప్పించుకుందాం, మన మహబూబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రగతి బాటలో నడిపిద్దాము. ఇది నడిపించాలంటే చాలా పక్కగా పెద్దలను గౌరవించుకుంటూ మనం ఏదో ఆచితూచి మాట్లాడే సంస్కారం మన కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ నాయకులే నేను తెలియజేస్తున్నా. మనం కూడా మాట్లాడచ్చు వాళ్ళలాగా వీధి రౌడీలాగా వీధి సంక్షేమాలను సరైన మార్గంలో నడిపించే విధంగా ప్రతిపక్షాలకు మనం వాళ్ళకు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మలపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. టైర్ బస్ట్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన బోలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా రాజశేఖర్, శివరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సిఐ రాంబాబు తెలిపారు. బోలెరో డ్రైవర్ రవికి స్వల్ప గాయాలు కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అది స్టార్టింగ్ డౌన్ ఉంది కదా. జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరస్ట్ అయింది, పగిలిపోతే రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఉండగా మన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు చూసి ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వీళ్ళ రావడం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని 2 వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని అందరూ సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని పెట్టుకొని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్లో వచ్చి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క బొలో వాహనాన్ని వెనక నుంచి గుద్దటంతో గాయపడ్డ వాళ్ళని ఇమీడియట్గా మన వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు అక్కడ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపిద్దామని అంబులెన్స్ ఎక్కి పంపిస్తుండగానే వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలిసింది. అవి అతను ఒకడు బండిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి అందుకు స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అతని యొక్క కంప్లైంట్ మేరకు ఈ కేసుని నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క విచారణ అనంతరం తదుపరి విషయాలు మొత్తం. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు తాండా, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వం లీజుకు తీసుకున్న గోదాంలను కలెక్టర్ పవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పరిశీలించారు. గోదాం సామర్థ్యం, ధాన్యం నిల్వ ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన కలెక్టర్ జూన్ 5లోపు ధాన్యం కొనుగోలు, తరలింపు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. సార్ మొత్తం 23 సార్ అమ్మాలి మొత్తం అలా 23 ఉన్నారు. కానీ ఇవాళ నిన్న మొన్న ఇట్లా జ్వరం అట్లా బాపట్ల జిల్లా చీరాల మండలం పిట్టవారిపాలెం గ్రామంలో ఈదురుగాలుల కారణంగా తాటి చెట్టు ఇంటిపై కూలిపోవడంతో త్రుటిలో ప్రాణప్రాయం తప్పింది. బుర్ల వెంకట సుబ్బయ్యకు చెందిన రేకుల ఇల్లు దెబ్బతినక ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబం సభ్యులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.
పక్కింటి స్తంభం అడ్డుగా నిలవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కుటుంబం సభ్యులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టాస్క్ ఫోర్స్ బృందం ఎరువులు, విత్తనాలు దుకాణాలతో పాటు సురారం గ్రామంలోని కోళ్లదాన పరిశ్రమను తనిఖీ చేసింది. తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ యూరియాను అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలు రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని, అక్రమ నిల్వలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆల్ ఆగ్రో ఇండస్ట్రీస్ తర్వాత ఉన్నాం కాబట్టి అన్నీ చెక్ చేయడం జరిగింది. ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా, యూరియా ఎక్కడన్నా బ్లాక్ చేశారా, లేకపోతే యూరియా డైవర్ట్ అంటే ఇంకా అప్లై చేసుకొని పద్ధతిలో అప్లై చేసుకొని అందులో తీసుకోగలరని చెప్పేసి రైతులను కోరుకుంటున్నాము. మరి కూడా భయపడని అవసరం లేదు. యూరియా ముందుగా వచ్చిన వాళ్ళకే వస్తుంది, తర్వాత రాని వాళ్ళకి రాదనే భయం లేకుండా అని అట్లాగే బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీంలో భాగంగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ అందరం కలిసి విద్యా ఫీడ్స్ అనే అప్రెంటిసెస్లో ఎక్కడైతే మేము యూరియా డైవర్షన్ ఉంటుందో ఆ యూరియా డైవర్షన్ చెక్ చేసడానికి మేము ఈ టీం ఫామ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ యూరియా ఎప్పుడైతే మీకు రాకొస్తుందో అప్పటి నుంచి మేము ఎవరైనా ఈ యూరియాని అక్రమ నిల్వ చేసినా, అక్రమ వ్యాపారం చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా ఈ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు యూరియా అక్రమంగా నిల్వ చేసినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయడానికి కూడా రిపోర్ట్ పెట్టబడుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తెరకెక్కుతున్న అట్లుంటది మనతోనే ప్రేమ కథా చిత్రం పోస్టర్లను నిర్మాత రాటకొండ రవితేజ నాయుడు ఆవిష్కరించారు. హీరో వినయ్, హీరోయిన్ రీచా జోషిలతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతకు సందేశాత్మక ఈ సినిమా రూపొందుతోందని తెలిపారు. సమాజంలోని యథార్థ సంఘటనలకు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, ప్రేమ నిర్ణయాలపై అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వినయ్. అట్లుంటది మనతో సినిమాలో లీడ్ యాక్టర్ గా చేస్తున్నాను, హీరోగా. సో ఇక్కడ మదనపల్లి రావడం చాలా నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను. ఫన్ ఫుల్ గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంతా చాలా బాగుంటది. సో ఖచ్చితంగా నన్ను డైరెక్టర్ పక్కన ఆయన అడగండి, నన్ను అడిగితే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. సో అండ్ కమర్షియల్ ఫిల్మ్ కూడా. సో ఇప్పుడు చూస్తుంటే మన సినిమా కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ మనకి తెలిసే ఉంటుంది సిటీ ఛానల్స్ లో. సో మా ఫాదర్, సో ఆ తర్వాత ఆఫ్టర్ బీటెక్ తర్వాత లిటరలీ ఇట్స్ been 7 years. Namaskaram. Thank you media for coming here and supporting us right from the beginning to be part of this film. And it is my first time in Madanapalli and it's very warm welcome. Obviously, it feels so great to be here and I'm very excited because the movie at the same time coming from a middle class family and I'm actually liking the character already and I can't wait to play that character on screen and for you guys to watch the movie in theaters because I'm sure that you're going to love the movie. It is going to be a very commercial, nice college love story and I cannot wait for you. సార్ ఇప్పుడున్న ట్రెండ్ లో చాలా మంది హీరోలు అయితే ఉన్నారు. సో మీరు కొత్త వాళ్ళని పెట్టి హిట్ కొట్టగలరనే నమ్మకం ఉందా? నాకు సార్ నా కథ మీద నాకు నమ్మకం. 6 months నుంచి దీని మీదే ట్రావెల్ అవుతున్నాము. ఇంకా కూడా మళ్ళీ ఇంకా స్టోరీ ఇంకా డెవలప్ చేయాలని కొద్ది టైం తీసుకుంటూ ఇంత టైం 8 months అయింది అనమాట. ఖచ్చితంగా హిట్ కొట్టి మాత్రం పక్కా ఆయన ఏం చెప్పాడో.
అనంతపురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం డీఎస్సీపై నిరసన చేపట్టింది. 2025 డీఎస్సీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ స్పోర్ట్స్ కోటా పోస్టులు అర్హులకు కాకుండా అన్యాయంగా కేటాయించారని పేర్కొన్నారు. డీఎస్సీని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నుంచి కూడా ఈవీఎంల దగ్గర మొదలు పెడితే వీళ్ళ ఒండుకోటు ఈరోజు మెగా డిఎస్సీ వరకు కూడా ప్రతి చోట కూడా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే చంద్రబాబు నాయుడు వస్తా ఉన్నాడు. ఈరోజు మెగా డిఎస్సీలో చెప్పండి, పరీక్షలు రాస్తే అందులో మెరిట్ స్టూడెంట్స్ పక్కన తప్పించి వాళ్ళకు అనుకూలమైనటువంటి వారికి పోస్ట్ ఇవ్వడం ఎంతవరకు లోకేష్కి తగదండి? లోకేష్ రాజీనామా చేయి ఫస్ట్ విద్యాశాఖ మంత్రిగా. యూఆర్ అన్ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కూడా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని దానికి నిరసన కార్యక్రమం తెలియజేసి అంబేద్కర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పి అది కాకుండా దానికి భిన్నంగా 16,000 చిల్లర ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత దాదాపు నెల రోజులు పరీక్షలు నిర్వహించి దాంట్లో కూడా ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే కాకుండా దానికి మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా ఎన్నికల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రికమెండ్ చేసిన లెటర్లతో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం టీడీపీ గౌరవ నిరుద్యోగులకు అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో త్రయోదశ సందర్భంగా నందీశ్వర స్వామి వారికి విశేష పరోక్ష సేవ నిర్వహించారు. ఈ సేవలో పంచామృతాలతో అభిషేకం, విశేష పుష్పార్చన, అన్నాభిషేకం తదితర కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. దేశం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని అర్చకులు సంకల్పం చేశారు. 31 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా ఈ సేవలో పాల్గొన్నారు. ఈ పరోక్ష సేవలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, న్యూఢిల్లీ నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కాన్పూర్ ఖడ్ మండలంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం అన్లోడింగ్, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిల్లుల్లో నిల్వ సామర్థ్యం, రికార్డులు, ధాన్యం వివరాలను పరిశీలించి హమాలీలను పెంచాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా తరలించాలని స్పష్టం చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవి కలిసి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండాలో త్రోవ కబ్జా వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మలోద్, సాయిరాం కుటుంబీకులు కర్రలతో దాడి చేయడంతో ఇద్దరికి తలలకు గాయాలు కాగా ఒకరికి 15 కుట్లు పడ్డాయి. మొత్తం 3 కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తండా వాసులు దోషులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ మా బాట మాకే ఉండి ఆ బోర్డు దగ్గర తీయడానికి జాగా 4 నిమిషాల భూమి ప్లేస్ లేదు.
ఈ ఇంట్లో ట్రాక్టర్ రావాలంటే రాలేదు, 55 లెంతులు మనుషులతో లేవలేదు, లేచి బోర్ల కోసం కొద్దిగా తోవ ఇవ్వమంటే అతను ఏమి చేసినా మీకు తోవ లేదు, 1 ఇంచ్ భూమి ఇవ్వమని చెప్పి వాళ్ళు ఆడల మీద ఆనకు ఏడు దొరికితే అటు ఆడలు మొగలను కొట్టిర్రు. ఇప్పుడు ఇద్దరు సీరియస్గా ఉన్నారు. రాష్ట్ర సహకారం చేయాలని మేము ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కు, డిఎఫ్ఓ గారికి, మన అరే కావాలి అక్కడ మోటార్ తీర్చేదానికి తావు లేదు, అక్కడ మాకు నిలబడేదానికి స్థలం లేదు, ఆ స్థలం కూడా కావాలి మాకు. ఇది ఎవరికంటున్నా మండలం నుంచి మొత్తం బెదిరిస్తున్నారు, మాకు చేసిన పని చేయనిస్తలేరు. దారి నుంచి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోరండి, మాకే బెదిరిస్తున్నారు, మేము బయటకు వెళ్తున్నాం. ఇటుకెళ్ళి ఆ గడ్డ బోర్దాకా మేము మోస్తున్నాం, లేకి అన్ని మోస్తున్నారు. అయితే నిన్న అందరం మేము ఆడలేం లేవు, మొగలం లేవు, వడ్డీ ఆలు మొగ్గలు ఫైటం చేసి 3 మనుషులకు 2 ఆడలకు 3 మాటలు లెఫ్ట్ మాటలు వెళ్తలేదు వాళ్ళది. ఇట్లా అయితేనది మాకైతే. నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం డిపో పనితీరు, సేవలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 65 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి రావటం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళటం కావచ్చు జరిగి 27 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకానికి మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యతగా తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకుడు, భవిష్యత్తు తరానికి నాయకత్వం వహించేటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్యపుస్తకం ఒక్క ప్రజానీకానికి ఆర్టీసీ చేరువు కావాలని, కొత్త రూట్లు ఆధునీకరించాలని, ప్రజల యొక్క అభిష్టం మేరకు ఆర్టీసీని నడిపే విధంగా డిపోలో పనిచేసేటువంటి అధికారులు, కండక్టర్లు, డ్రైవర్లు, డిఎంఓ కూడా అందరూ కూడా డెడికేటెడ్తో పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ రేట్ల ప్రేమతో డిపో అవచ్చు. డ్రింకింగ్ వాటర్ సమస్య తీరిపోయింది, శానిటేషన్ సమస్య ప్రధానంగా ఉంది, దాన్ని కూడా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.